పెద్దయినా నమస్కారం అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే. ఎందుకని మళ్ళీ మీకు అందండి ముగ్గురు కలిసినారు. అప్పుడు అలాగే ధర్మరాజు పాచికలు కూడా మూడు 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 పాచికలు వేసినారు. ఏ దేవంత భారతదేశం నాశనం అయిపోయింది. ఇద్దరు నాశనం అయిపోయింది. మూడు పార్టీలు ఎప్పుడు ఎట్లా ఓకే. మరి ఎక్కువ అంటే సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఎవరి పాలన బాగా జరిగింది? జగన్ పాలననా చంద్రబాబు నాయుడు పాలన? మా నచ్చాన పాలన్నీ ఇల్లు జగన్ వచ్చిన తర్వాత దగ్గర 30 ఇల్లు ఇచ్చినాం. ఇల్లులోను అక్కడ కొత్త పాలన ఉంది, అక్కడ 30 ఇల్లు ఇచ్చినాం. 6 ఇల్లు వచ్చినాయి. మరి జగన్ గారి సభలకి ఎలా వస్తున్నారు జనం గొప్ప. మరి అంత మమకారం ఎందుకు వచ్చింది జగన్ గారి మీద? పని చేసిన వాళ్ళే. అది ఇంకోటి భారతయుద్ధం యుద్ధం బాధ అంటే పాసిక వల్లే కౌరవులు మొత్తం బాగుంటారు. ఈ ముగ్గురి గాళ్ళలో ఇది మొత్తం నాశనం అయిపోద్ది అని కోది కాదు. అంటే ఆ వాలంటరీ వ్యవస్థ అది ఎలా ఉంది? బాగుందండి. ఇంటింటికి తెచ్చి డబ్బులు ఇస్తుంది. తెచ్చేవాళ్ళం వెళ్ళాలి డబ్బులు కాదు. అందులో ఇంకోటి చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 1000 రూపాయలు పెన్షన్ కదా, ఆ పెన్షన్ 8 నెలలు తీసాను మా పెన్షన్ 80 మందికి. మరి ఈయన వచ్చాక అంతా మంచి జరుగుతుంది, అంతా బాగుంది. ఇటువంటి మళ్ళీ కూడా మళ్ళీ వెళ్తే ఏం పథకాలు పెట్టి తీసేస్తాడో భయం అవుతుంది. అది మరి మంచి జరగాలంటే ఎవరు కావాలని కోరుకుంటున్నారు? గణేష్ రావాలండి, జగన్. ఓకే. మళ్ళీ ఒకవేళ గెలిచిన తర్వాత మళ్ళీ తీసేస్తారేమో తోటి వచ్చేస్తుంది. ఓకే. 7 నెలలు ఒకనాడు 8 నెలలు తీసేయాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు అంటే మీకు జగన్ వచ్చిన తర్వాత మంచి జరిగిందంట, మరి ఇటువంటి మంచి జరగాలంటే మళ్ళీ మీకు జగన్ రావాలండి. ఓకే, థ్యాంక్ యూ.